జనగామ నియోజకవర్గం చేర్యాల అక్షయ హాస్పిటల్లో న్యూ మలక్పేట్ హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నెల 19 తేదీన మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ అక్షయ ఆసుపత్రి డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం అవయవదానం ముఖ్యమైందన్నారు. 120 రోజుల తర్వాత రక్త కణాలు నశిస్తాయి కాబట్టి వాటిని అవసరం ఉన్న వారికి దానం చేయడం వల్ల వారి ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారని అన్నారు. ఈ సమావేశంలో చిట్యాల లెనిన్ నగర్ సర్పంచ్లు జానకి కృష్ణలీల స్వామి, దాసరి పరశురాములు, డాక్టర్ రామగల్ల భువన్ చతుర్వేది, బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి పిన్నా రమేష్, గూడా నాగశేఖర్ రెడ్డి, ఉప్పల రాములు, బసవగల్ల రమేష్, రాకం ప్రభాకర్, గదరాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు శుక్రవారం రోజున హైదరాబాద్ న్యూ మలక్పేట వారి బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో చేర్యాల అక్షయ హాస్పిటల్ భాగస్వామ్యంతో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహిస్తున్నాం. అందరికీ యువతకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రక్తదానంపై ఉన్నటువంటి అపోహలను అన్నింటినీ తొలగించుకొని పెద్ద మొత్తంలో యువత కదిలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 19వ తారీఖు నాడు నిర్వహించేటువంటి శిబిరాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సకల దానాల కంటే రక్తదానం, దానం చాలా శ్రేష్టమైంది. దానాలు చాలా రకాలు ఉన్నాయి. భూదానం, గోదానం, వస్త్రదానం, అన్నదానం, ఇవన్నిటికంటే కూడా రక్తదానం, అవయవ దానం చాలా శ్రేష్టమైంది. కాబట్టి ఎక్కడికక్కడ యువకులు దానికి అపోహలన్నీ తొలగించుకొని 45 కేజీల తక్కువ 45 కేజీల బరువు ఉండి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కనీస ఆరోగ్య సౌభాగ్యం కలిగిన ప్రతి వ్యక్తి కూడా రక్తము దానం చేయడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఈ రక్తానికి కానీ మనిషికి కానీ గొప్ప పుట్టుకతోటే గొప్ప వరాన్ని ప్రసాదించిండు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసినా చేయకపోయినా తన శరీరంలో ఈ రక్త కణాలు రక్తము 120 రోజులు మాత్రమే బ్రతుకుతుంది. కాబట్టి నువ్వు రక్తం ఇవ్వకపోయినా సహజ సిద్ధంగా దేవుడిచ్చిన వరం కాబట్టి అది అక్కడే కనుమరుగైపోతాయి, మళ్ళీ కొత్త రక్త కణాలు వస్తాయి. కాబట్టి ఈ లోపలనే ఇంకొక వ్యక్తి ప్రాణాన్ని మీరిచ్చే రక్తం ద్వారా దానం చేస్తే మీ జీవనానికి కూడా మీ జీవితానికి కూడా ఎంతో గొప్ప సార్థకత కలిగి ఉంటుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే యువకులతోటి ప్రజాప్రతినిధులతోటి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పిలిపిస్తున్నాం. 19వ తారీఖు నాడు నిర్వహించేటువంటి శిబిర ప్రారంభకులు గౌరవనీయులు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు బానోత్ రమేష్ నాయక్ గారు దీన్ని శిబిరాన్ని ప్రారంభిస్తారు. కాబట్టి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి దాని భాగస్వామి ఉన్నాడు, దానికి సంబంధించి ఇంకేమైనా చెప్పగలిగితే చెప్తారు. సమాధానం పెడతాం సార్. ఈ రిపోర్ట్స్ అన్నీ ప్రతి పేషెంట్కి ఎవరెవరు బ్లడ్ ఇచ్చారో వారికి మేము వాట్సాప్ ద్వారా అందిస్తాం రిపోర్ట్స్ 24 అవర్స్లో. సర్టిఫికేట్ కూడా ఇస్తాం, అదే టైంలో సర్టిఫికేట్ ఇస్తాం. మళ్ళీ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ మాకు ఇచ్చినట్టుగా మాకు చూస్తాం. వాళ్ళకి ఎనీ టైంలో ఏ అవసరం పడ్డా తెలంగాణలో ఎనీ డిస్టిక్ ఎనీ మండలం బ్లడ్ కావాలన్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా కార్గో ద్వారా మేము పంపిస్తాం. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. మా దగ్గర కార్గో ఛార్జ్ కూడా రూపాయి తీసుకోం, ఫ్రీ సర్వీస్ ఇస్తాం. పెద్దలు గతంలో ఎంతోమంది స్థానికంగా ఉండి వైద్య సేవలో ఎంతోమంది ప్రాణపోసినటువంటి పెద్దలు డాక్టర్ పరమేశ్వర్ గారు ఈరోజు హైదరాబాదు న్యూ మలక్పేట బ్లడ్ గ్రూప్ నుంచి మన స్థానిక మండల పరిధిలో స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం ఏర్పడేస్తున్నందున స్థానిక మండల
యువజన సంఘాల యువకులు మొత్తము దాదాపు ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేయాలి. మేము కూడా గతంలో చాలాసార్లు ఇచ్చినాము. మీరు కూడా రక్తదానం చేయడం వల్ల మన ప్రాణానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, మరియు కొత్తగా రక్తదానం పుడుతుంది. కాబట్టి ఎంతోమంది రక్తదానం ద్వారా ఎంతోమందికి మనం మేలు చేసిన వారు అవుతాం. కాబట్టి స్థానికంగా ఏర్పడేసే 19వ తారీఖు నాడు రక్తదాన శిబిరంలో పాల్గొని మీ యొక్క బ్లడ్ డొనేషన్ చేసి సర్టిఫికేట్లు పొందగలని నేను కోరుచున్నాను.